వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. తెలంగాణ రాష్ట్రంలో కొలువైన అత్యంత పురాతన ఆలయాల్లో శ్రీ కురుమూర్తి క్షేత్రం ఒకటి. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు కురుమూర్తి స్వామిని ఇష్టదైవంగా కొలుస్తారు. 4 సంవత్సరాల క్రితం కొండ గుహలలో కొలువుదీరిన స్వామికి 700 సంవత్సరాల నుంచి ముక్కర వంశరాజులు పూజించి తరించారు. ఈ స్థల పురాణం తెలుసుకుందాం. కుబేరుడి అప్పు తీర్చలేక పద్మావతి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల వీడి కృష్ణా తీరం చేరి అక్కడ నదిలో కాసేపు సేద తీరారు. అనంతరం ఆయన పాదాలు కందిపోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ప్రచారంలో ఉంది. నాడు శ్రీ వెంకటేశ్వరుడు సతీ సమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలో గుండాల జలాశయంగా ప్రసిద్ధి పొందింది. పాలమూరు జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో 7 కొండల మధ్య స్వయంభుపై లక్ష్మీ సమేతంగా వెలిశారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. రాజుల పాలనలో ఆలయం అభివృద్ధిలోకి వచ్చింది. తిరుపతి కురుమతిగా పేరొందుతూ పేదల తిరుపతిగా స్వామి మొక్కులందుకుంటున్నారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల మధ్య వెలిస్తే ఇక్కడ కూడా 7 కొండల మధ్య స్వామి కొలువయ్యారు. పూర్వం కురుమూర్తికి కురుపతి అనే పేరు కూడా ఉన్నట్లు ఆలయ చరిత్ర బట్టి తెలుస్తోంది. తిరుపతి క్షేత్రం పర్వత పుత్రుడై ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలియగా ఇక్కడ కురుమూర్తి పర్వతమున అనంతగిరిలోని ఒక భాగమేనని, అక్కడ వెలసిన స్వామివారే ఇక్కడ వెలిశాడని ఈ క్షేత్ర స్థల పురాణాలు బట్టి తెలుస్తోంది. స్వామివారి మూర్తి విగ్రహంలో కూడా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలిన భంగిమలు ఉన్నాయి. తిరుమల ఎక్కేటప్పుడు మొదట శ్రీపాదాలు ఉన్నట్లే కురుమతిలో కూడా శ్రీస్వామి కొండపైకి ఎక్కేటప్పుడు పాదాలు ఉన్నాయి. ముక్కర వంశ రాజులు చేయించిన స్వామి ఆభరణాలే స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో అలంకరిస్తారు. స్వామివారి ఆలయంలో 1350 ప్రాంతాల్లో నిర్మాణం జరిగినట్లు ఆధారాల బట్టి తెలుస్తోంది. తిరుపతి లాగానే ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు. తిరుపతి లాగానే ఇక్కడ కూడా 7 కొండల మధ్య వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. తిరుపతిలోలానే ఇక్కడ స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు. తిరుమలకు మెట్లపై వెళ్లేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడ ఉన్నాయి. కురుమూర్తి దర్శనానికి వెళుతున్నప్పుడు మోకాళ్ల గుండు ఉంది. శేషశైలంలో స్వామివారికి అలిపిరి మండపంలాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది. ఇలా తిరుమల తిరుపతిలాగా ఇక్కడ అనేక విషయాలు ఒకేలా ఉండటం భక్తులు దీన్ని తెలంగాణ తిరుపతిగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్ర సందర్శనతో సకల పాపాలు పోవడమే కాక సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రకృతి రమణీయతతో అలరారించే ఈ క్షేత్రం తప్పక దర్శించదగ్గ పుణ్యక్షేత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.